ప్రతిరోజు ఉదయం ఊరి పిల్లలు స్కూల్ బస్సులో ఎక్కుతారు. బస్సు కదలగానే వాళ్ళ ఉల్లాస యాత్ర మొదలవుతుంది. ఎవరు ఏ క్లాస్లో ఏం విన్నారో, ఏం జరిగిందో ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుల వర్షం కురిపిస్తారు. ఒకరోజు రాము తన క్లాసులో టీచర్ చెప్పిన సింహం ఎలుక స్నేహం కథను గుర్తు చేశాడు. వెంటనే సీత మాత్రం కాకి నీళ్లకుండ కథను పంచుకుంది. చిన్ని మాత్రం తన ఊహల్లో తానొక మాంత్రిక పుస్తకం దొరికితే ఎంత బాగుంటుందో అని కలగన్నాడు. పిల్లల మాటలు బస్సు అంతా నవ్వులతో నిండిపోయాయి. కానీ ఆ రోజు లావణ్య మాత్రం నిశ్శబ్దంగా కూర్చుంది. స్నేహితులు అడిగితే తను హోంవర్క్ చేయలేకపోయానని, అందుకే టీచర్ మందలించారని చెప్పింది. దాంతో అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండి మనం కలిసే చదువుదాం, అప్పుడు ఎవరికీ కష్టం ఉండదు అని. ఆ మాట విన్న లావణ్య కళ్ళల్లో మళ్ళీ ఆనందం మెరిసింది. అలా చూస్తే ఆ స్కూల్ బస్సు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, పిల్లలకు స్నేహం పంచుకోవడం, ఒకరికొకరు తోడుగా ఉండడం నేర్పే చిన్న తరగతి గదిగా మారిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, నిజమైన స్నేహం అంటే ఆనందాలను పంచుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలబడటం. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.